హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఈ వీడియోలో అమావాస్య పౌర్ణమి అనే ఇద్దరు అక్కా చెల్లెలకు సంబంధించిన కథను తెలుసుకోబోతున్నాం. ఈ అక్కా చెల్లెలు ఒక ఇంట్లో పుట్టినటువంటి ఇద్దరు సహోదరులు. ఒక మహారాజుకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. అందులో అక్క పేరు పౌర్ణమి, చెల్లెలు పేరు అమావాస్య. ఇద్దరిలో పౌర్ణమి చాలా చాలా తెలివైంది మరియు భక్తిపర్రాలని చెప్పొచ్చు. అలాంటి పౌర్ణమి ఎప్పుడూ కూడా నిత్యం భగవదారాధనలో ఉంటూ ఉండేది. చిన్నప్పుడే మహారాజు గ్రహించి పెట్టినట్టుగా పౌర్ణమి యొక్క పేరు చక్కగా స్వచ్ఛంగా ఉండేటటువంటి పేరుని పెట్టడంతో పౌర్ణమి అనేటటువంటి పేరుకి నామాన్ని సార్థకం చేసుకున్నట్లుగా ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉండేది పౌర్ణమి. అలా నిత్యం శివారాధనలో ఉండేది. గుడులు, గోపురాలు, ఇంకా పేదలకు సేవ చేయటం ఇవన్నీ కూడా చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ బద్ధకంగా, నీరసంగా ఉంటూ ఉండేది. ఇక ఇద్దరికీ పెళ్లి వయసు వచ్చింది. మహారాణి మహారాజు దగ్గరికి వచ్చి, ఆడపిల్లలకు పెళ్లి వయసు వచ్చింది కాబట్టి ముందు పౌర్ణమికి సంబంధం చూడండి. ఎందుకంటే పౌర్ణమి అన్ని పనులు చేసుకోగలదు, నిత్యం భగవదారాధనలో ఉంటుంది, పూజలు, వ్రతాలు, నోములతో పాటు ఇంట్లో పనంతా చేసుకోగలదు. అలాంటి పౌర్ణమి ఏ పేదింట్లోనైనా సరే చక్కగా మహారాణిలా బ్రతకగలదు, ఎందుకంటే తను పని బాగా చేస్తుంది కాబట్టి అని ఇక పౌర్ణమికి సంబంధాలు చూడమంటుంది. అలా చూస్తూ ఉన్న టైంలోనే ఇక మహారాజు అయితే ఒక మంచి సంబంధమే చూస్తాడు. అది పేదిల్లు. పౌర్ణమికి చేసుకోవాలనుకుంటున్న అబ్బాయితో పాటు మరొక సోదరుడు కూడా అతనికి ఉంటారు. ఒక సోదరి ఉంటుంది. అత్త, మామ, చాలా మంచి కుటుంబం. ఆ ఇంటికి పౌర్ణమిని కోడల్ని చేస్తాడు మహారాజు. పౌర్ణమి తన మంచితనంతో చుట్టుపక్కల వాళ్ళందరినీ ఆకట్టుకుంటూ, అదేవిధంగా ఇంట్లోని పనులన్నీ చేసుకుంటూ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత అమావాస్యకు సంబంధం చూడమనేసరికి ఆ దగ్గరలో ఉన్న మహారాజు కుమారుడికి అమావాస్యనిచ్చి పెళ్లి చేస్తాడు మహారాజు. ఇక ఆ తరువాత అమావాస్య కాస్త పొగరుగానే ఉండేది. అమావాస్య ఒక రోజున వ్రతం చేసుకుంటూ చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తుంది. ఆ వ్రతానికి వెళ్తున్న పౌర్ణమి ఇంటి దగ్గర ఆడవాళ్లు కాస్త, చూడు, మీ చెల్లెలు అమావాస్య వ్రతం చేసుకుంటోంది కదా, నిన్ను పిలవలేదా అని చెప్పని అంటే, లేదు, పిలవలేదు అని చెప్పని అంటుంది. ఇక పౌర్ణమి అయితే, పూజ, నోము, వ్రతం వీటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు, పద మాతో పాటు అంటూ పౌర్ణమిని తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్ళాక అమావాస్య పౌర్ణమిని బాగా అవమానిస్తుంది. ఇక ఆ అవమాన భారంతో కనీసం ప్రసాదం కూడా చేతికివ్వకపోయేసరికి పౌర్ణమి రిక్తహస్తాలతో వెనుదిరుగుతుంది. అలా వెనక్కి వచ్చిన పౌర్ణమి ఇంట్లో వాళ్ళెవరికీ అనుమానం రాకుండా నేను త్వరితముగా నా పుట్టింటికి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. అలా వెళుతూ కొంత దూరం వెళ్లేసరికి అక్కడ తనకి ఒక ముసలావిడ తులసి చెట్టు దగ్గర కనిపిస్తుంది. అమ్మా, నేను లేవలేకున్నాను, కాస్త ఈ తులసి మొక్కకు నీళ్లు పొద్దువు అని చెప్పని అంటే, వెంటనే పౌర్ణమి చుట్టూ శుభ్రం చేసి తులసి మొక్కకు నీరు పోసి, అమ్మా, పని పూర్తయింది అని చెప్పని అంటే, సరే తల్లి, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అంటే, నా పుట్టింటికి అంటుంది. నీ పుట్టింటి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను కలిసి వెళ్ళు అంటుంది. సరే అని పౌర్ణమి వెళ్ళిపోతుంది. ఇక తరువాత ఇంకా కాస్త ముందుకు వెళుతుంది. అలా వెళ్లేసరికి అక్కడ పౌర్ణమికి ఒక సాధువు కనిపిస్తాడు. శివాలయం పక్కనే కూర్చున్న సాధువు పక్కన ఒక తులసి మొక్క ఉంటుంది. అమ్మా, కాస్త నీ చేతులతో ఈ ఆలయాన్ని శుభ్రం చేసి తులసి మొక్కను శుభ్రం చేతువు అని చెప్పని అనగానే, సరే స్వామి అంటూ పౌర్ణమి ఇక మళ్ళీ అక్కడంతా కూడా శుభ్రం చేసి తులసి మొక్కకు నీరు పోసి వెళ్తూ ఉండగా, చూడు తల్లి, నువ్వు తిరుగు ప్రయాణంలో నన్ను కలువని చెప్తాడు సాధువు. సరేనని పౌర్ణమి అక్కడి నుంచి మరికొంత దూరం ముందుకు వెళ్లేసరికి అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంటుంది నది ఒడ్డున. ఆవిడే గంగమ్మ తల్లి. ఇక గంగమ్మ తల్లి, ఎక్కడికి వెళుతున్నావు అని చెప్పని అంటే, నా పుట్టింటికి అనగానే అందరి పాపాలు ఇక్కడ కడుక్కుని వెళ్ళిపోతారు, కానీ ఈ గంగని శుభ్రం చేసేవాళ్లు ఎవరూ లేరు అని అనేసరికి, సరేనమ్మా, నేను శుభ్రం చేస్తానని పౌర్ణమి శుభ్రం చేస్తుంది. ఇక ఆ తరువాత పౌర్ణమి అవతలి ఒడ్డుకు వెళ్ళాలి అనేసరికి, అక్కడ పడవుంది కదా, వెళ్ళు, ఇదంతా శుభ్రం చేశావు కదా, పడవ కూడా శుభ్రం చేసుకుని వెళ్ళు అంటుంది గంగమ్మ తల్లి. దాంతో పడవలో ఉన్న పూలన్నిటినీ క్రమపద్ధతిలో పెట్టేసి శుభ్రంగా పెట్టుకుని నది అవతలికి వెళ్లి పుట్టింటి చేరుకుంటుంది ఇక పౌర్ణమి. పుట్టింట్లో వదినలు, తండ్రి, తల్లి, అందరూ అన్నలు కూడా చాలా సంతోషపడతారు, పౌర్ణమిని బాగా చూసుకుంటారు. ఇక తిరుగు ప్రయాణం అవుతున్న పౌర్ణమి చేతికి కొన్ని మూటలను ఇస్తారు వదినలు. భద్రంగా, జాగ్రత్తగా, సంతోషంగా వెళ్ళు, సంతోషంగా జీవించు అని చెప్తారు. సరే అని ఇక పౌర్ణమి తిరుగు ప్రయాణం అవుతుంది. ఆ తర్వాత
పౌర్ణమి తిరిగొచ్చేటప్పుడు మళ్ళీ నది దాటేసరికి గంగమ్మ తల్లి పౌర్ణమికి, "చూడు ఇదిగో ఈ మూటను నీ కూడా తీసుకువెళ్ళు" అని చెప్పని అంటూ, "ఇది నా దగ్గర ఎప్పటినుంచో ఉంది. ఇంటికెళ్ళే వరకు దీన్ని తెరవకు సుమి" అని చెప్తుంది. సరేనని చెప్పేసి, "కాస్త బరువుంటుంది జాగ్రత్త" అంటూ గంగమ్మ తల్లి ఇచ్చేసరికి అది తీసుకొని బయలుదేరుతుంది పౌర్ణమి. అలా ఇంకొంత దూరం వచ్చిన తర్వాత అక్కడ తనకి సాధువు కనిపిస్తాడు. ఆ సాధువు, "ఇదంతా శుభ్రం చేశావు కదా! నీకు నేనేదైనా బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. ఇదిగో ఈ సంచి తీసుకో" అని చెప్పి పౌర్ణమికి సంచినిస్తాడు. ఇక అది తీసుకున్న తర్వాత పౌర్ణమి ఇంకొంత దూరం వెళ్ళేసరికి ఆ ముసలావిడ తులసి కోటను శుభ్రం చేయించుకున్న ఆవిడ కనిపించి, "ఇదిగో అమ్మా, నీకు నా దగ్గరున్న ఈ మూటనిస్తున్నాను. నువ్వు చేసిన సహాయానికి ఇది చాలా తక్కువే. తీసుకుని వెళ్ళు. ఇంటికి వెళ్ళే వరకు తిరిగి దాన్ని తెరిచి చూడకు" అంటారు. సరేనని ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత పౌర్ణమి ముందు అన్నలు వదినలు ఇచ్చిన మూటల్ని తీసి చూసేసరికి అందులో కొన్ని తినుబండారాలు, ఇంకా మంచి మంచి బట్టలు, కొన్ని నగలు ఉంటాయి. ఇంట్లో అంతా సంతోషిస్తారు. ఇక ఆ తర్వాత గంగమ్మ తల్లి ఇచ్చిన మూటను, శివయ్య అంటే శివుని ప్రసాదమైనటువంటి మూటను, ఇంకా తులసమ్మ తల్లి ఇచ్చిన మూటను, ఈ మూడిటిని విప్పేసరికి ఒక దాంట్లో దగదగ మెరిసే 7 వారాల నగలు, ఒక దాంట్లో బంగారం, వెండి, శివయ్య ఇచ్చినటువంటి మూటలో అదృష్టం, ఐశ్వర్యం అనేటటువంటి ఆశీర్వచనాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఆమె ఇంట్లో వాళ్ళందరికీ పంచుతుంది. ఇల్లంతా కూడా చక్కగా బాగు చేయించుకుంటారు. ఊహించని విధంగా ధనవంతులైపోతారు. ఈ విషయం తెలుసుకుంటుంది అమావాస్య. ఆ తర్వాత పౌర్ణమి ఇక పూజ నోము పెట్టుకునేసరికి అమావాస్య కూడా వస్తుంది. పౌర్ణమి అమావాస్యలా చేయకుండా అందరికీ ప్రసాదాన్ని పంచుతుంది. ఇక అమావాస్య అది తీసుకుని వెళుతూ వెళుతూ పుట్టింటికి వెళదామని బయలుదేరుతుంది. ఇప్పుడు పౌర్ణమికి ఎదురైన వాళ్ళంతా కూడా అమావాస్యకు కూడా ఎదురవుతారు. అందరూ పని చెప్తారు. కానీ అమావాస్య ఎవ్వరికీ ఏ సహాయం చేయకుండా తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళాక కూడా వదినలతో పౌరుషంగా మాట్లాడుతుంది. వాళ్ళందరినీ కూడా లెక్కలేనట్టుగా చూస్తుంది. ఇలా అంతా అయిపోయాక ఇంటికి బయలుదేరుతుంది. అలా బయలుదేరుతున్న అమావాస్య వంక చూస్తూ, "జాగ్రత్తగా వెళ్ళిరా" అంటారు. "ఏంటి వెళ్ళిరమ్మంటారు? బావుందిది. నేనెలా వెళ్ళి వస్తాను? మీరు పౌర్ణమి వెళ్ళేటప్పుడు చాలా వస్తువులిచ్చి పంపారు కదా" అని చెప్పని అనగానే, "నీకు కూడా ఇంటికి వెళ్ళేసరికి ఉంటాయి వెళ్ళు" అంటారు వదినలు. ఇక సరేనని బయలుదేరుతుంది. గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చి, "నేను ఇంటికి వెళుతున్నాను. నాకేమైనా ఇచ్చేది ఉందా" అంటే, "నువ్వేం చేసావని నీకివ్వాలి" అంటే, మా అక్కేం చేసిందని ఇచ్చారు" అని చెప్పని అడిగితే, తన మంచితనమే తనకి అన్నీ తెచ్చిపెట్టింది. "నువ్వెళ్ళు" అంటుంది గంగమ్మ తల్లి. ఆ తర్వాత శివయ్య దగ్గర కూడా అదే సమాధానం వస్తుంది. ఆ తర్వాత తులసమ్మ కూడా అదే సమాధానం చెప్తుంది. కానీ మూటలన్నీ ఇంటికొస్తాయి వెళ్ళు అంటే, ఆ మూటల కోసం ఇంటికి గబగబా వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఇంటి దగ్గర మూటలన్నీ వరుసనే పెట్టి ఉంటాయి. ఒక్కొక్కటిగా తెరిచి చూసేసరికి అందులో నుంచి క్రిములు, కీటకాలు, విషపు పురుగులు అన్నీ ఉంటాయి. ఒక్కసారిగా భయపడిపోతూ గబగబా పౌర్ణమి దగ్గరికి వెళ్తుంది. "ఏం చేశావే? ఏం మంత్రం వేశావు? వాళ్ళంతా నీకిచ్చిన మూటల్లో బంగారం, వెండి, ఆశీర్వచనాలు, అదృష్టాలు ఉంటే నాకు మాత్రం పాములు, కప్పలు, తేళ్లు వచ్చాయి" అంటుంది. "చెల్లి, నేనొక్క మాట చెప్తాను విను. మన మనస్సు ఎంత బావుంటే మన పనులు కూడా అంతే బావుంటాయి. మన పనులు ఎంత బావుంటే మనకొచ్చే ప్రతిఫలం అంతే బావుంటుంది. నువ్వు మనస్సు నిండా కుళ్ళు కుషిద్ధం, ఇంకా చెప్పాలంటే ఈర్ష్యాసూయలు పెంచుకుని అత్యాశతోటి నీ పనిని మొదలుపెట్టావు. కానీ నేను ఏదీ ప్రతిఫలం ఆశించకుండా నా పనులు చేసుకుంటూ వెళ్ళాను. అందుకే నాకు ప్రతిఫలంగా అన్నీ వచ్చాయి. అందుకే నీకు రాలేదు. ఇకపైనైనా నీ మనసు మార్చుకో. కుటిల బుద్ధిని తీసివేయి. సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఎదుటివారిని కూడా ఆనందంగా ఉంచే ప్రయత్నం చేయి. అప్పుడు నీకన్నీ సిద్ధిస్తాయి" అని చెప్పి పౌర్ణమి అమావాస్యకు చెప్తుంది. మరి చూశారు కదా, అత్యాశ వల్ల ఎటువంటి ఫలితాల్ని పొందాల్సొస్తుందో. ఎవరైతే అత్యాశ పడతారో వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. పొందవలసిన దాన్ని కూడా పొందలేకపోతారు. మరి ఈ కథ మీకెలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అండ్ ఈ కథను మీరు వినడమే కాకుండా ఇతరులతో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్ ట్యాప్ చేయండి.